హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ ప్లే తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రవీణ్. ఈ వీడియోలో నేను బబుల్ గమ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, కథ స్టార్ట్ అవడంతోనే ఆదిత్యని చూపిస్తారు. ఆదిత్య ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. అమ్మ, నాన్న, ఒక ఇద్దరు ఫ్రెండ్స్. డీజే అవ్వాలనేది డ్రీమ్ ఉంటుంది. నాన్నొచ్చి ఎన్నాళ్ళు ఇలా అవలగాన్లా ఉంటారు, ఆ డీజే ఏంది, ఏదైనా మంచి పని చేసుకోవచ్చు కదా అని చెప్పి తిడుతూ ఉంటాడు. అమ్మొచ్చి వానికి అదే ఇష్టం అయితే అదే చేయని రాదు అని ఆదిత్యని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. నాన్నకు చికెన్ షాప్ ఉంటుంది. ఈ ఫ్యామిలీకి ఇన్కమ్ సోర్స్ ఆ చికెన్ షాపే. డీజే అవడం కోసం పబ్ లో పార్టీలో డీజే అయిన ఇరానీ అనే అతని దగ్గర పని చేస్తూ ఉంటాడు. ఆ ఇరానీ ఆదిని అవసరానికి వాడుకుంటాడు, కానీ ఆదికి తన ప్లే లిస్ట్ ని డీజే పై ప్లే చేయడానికి అవకాశం ఇవ్వడు. అలా ఒక పబ్ లో డీజే ప్లే చేస్తున్నప్పుడు ఆదికి జాహ్నవి కనిపిస్తుంది. ఆది జానును చూసి అట్రాక్ట్ అవుతాడు, ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. అప్పటి నుండి జానుని ఫాలో చేస్తూ ఉంటాడు. జాను కూడా తనని ఫాలో చేస్తున్న ఆదిని గమనిస్తుంది. అయితే జాను ఒక రిచ్ కిడ్, బాగా పైసలున్న పిల్ల. జాను తన ఫ్యాషన్ డిజైన్ కోర్స్ కి టర్కీ యూనివర్సిటీలో అడ్మిషన్ దొరుకుతుంది. ఇంకా 6 నెలల్లో జాను టర్కీకి వెళ్ళాలనుకుంటుంది. అయితే జాను తన ఫ్రెండ్స్ తో ఇక్కడ ఉన్న ఈ 6 నెలల్లో ఎవరైనా ఇన్నోసెంట్ బాయ్ కి హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ మీట్ లో ఒక బల్సినోల పార్టీలో ఆదిత్య డీజే ప్లే చేస్తూ ఉంటాడు. ఆ పార్టీ ఆర్డర్ ని జానుయే ఆదిత్య వాళ్లకు వచ్చేలా చేస్తుంది. కారణం, జాను ఆదిని సరదా కోసం, టైం పాస్ కోసం ఈ కొన్ని రోజులు యూజ్ చేసుకోవాలి అనుకుంటుంది. పార్టీ జరుగుతుండగా ఆది డీజే ప్లే చేస్తూ ఉండగా జాను ఆది దగ్గరగా వచ్చి ఆదితో మాట్లాడుతుంది. నువ్వు నీ షర్ట్ 2 బటన్స్ విప్పి నీ చైన్ని బయటికి వేసుకో, బాగుంటావు అని చెప్పి వెళ్తుంది. జాను మాట్లాడడంతో ఆది మురిసిపోతాడు. జాను చెప్పిన స్టైల్ కి కన్వర్ట్ అవుతాడు. తర్వాత అదే రాత్రి పార్టీ అయిపోయాక జాను మళ్ళీ ఆదితో పక్కనే కూర్చొని మాట్లాడుతుంది. ఆదికి డీజే అవ్వడం కళ అని ఆది, జానుకు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి జాను కొద్దిసేపు మాట్లాడుకుంటారు. జాను వెళ్ళేటప్పుడు ఆదికి ఒక హగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అంతే, ఇంకా జాను తనతో మాట్లాడి తనపై ఇంట్రెస్ట్ చూపించడంతో గాల్లో మేడలు కట్టడం స్టార్ట్ చేస్తాడు ఆది. తర్వాత జాను ఆది కలుస్తూ ఉంటారు. ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు, మెసేజ్లతో చాట్ చేసుకుంటూ ఉంటారు. జాను ముందే చెప్పేస్తుంది, డోంట్ టేక్ ఇట్ సీరియస్ అని చెప్పి. అలా గడుస్తున్న కొద్ది కాలానికి ఆది జానుని పట్టుకొని ఐ లవ్ యూ అని చెప్పి నీకోసం ఏదైనా చేస్తా అని ప్రపోజ్ చేస్తాడు. జాను అప్పుడు ఎస్ చెప్పదు, కానీ నో కూడా చెప్పదు. అప్పుడే అర్థమైపోతుంది నో ఇంకా చెప్పదు అని చెప్పి. జాను ఆదికి అన్ని కొనిస్తూ ఉంటది, బట్టలు, షూస్. బయటికెళ్తే ప్రతి బిల్లును తనే పే చేస్తూ ఉంటది. ఆది ఫుల్ ఖుష్ లో ఉంటాడు. అసలు నాలో ఏం చూసి నన్ను ప్రేమిస్తుంది జాను అని, జాను కోసం ఏదైనా గట్టిగా చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అయితే జాను తన కార్ ని కూడా ఆదికి ఇస్తుంది. ఆది జానుని పిక్ చేసుకోవడం, డ్రాప్ చేయడం లాంటివి చేస్తూ ఇద్దరు సరదాగా గడుపుతూ ఉంటారు. ఇది ఇలా ఉంటే జాను ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన జోయల్ అనే ఇతనికి జానుకి పాస్ట్ లో బ్రేకప్ అయి ఉంటుంది. అయినా కానీ జానుతో ఫ్రెండ్ గానే ఉంటాడు. జానుతో జోయల్ బిహేవియర్ కూడా వల్గర్ గా ఉంటుంది. జానుని టచ్ చేస్తూ ఉంటాడు. బట్ జాను జోయల్ ని ఫ్రెండ్ గానే చూస్తుంది, జోయల్ తో సరదాగానే ఉంటుంది. జోయల్ జానుని టచ్ చేయడం, ఎత్తుకోవడం లాంటివి చేస్తూ ఉంటే అది చూసిన ఆది అప్సెట్ అవుతాడు. జోయల్ జానుకి ఎక్స్ అని ఆదికి అప్పుడు తెలుస్తుంది. దానికి ఆది చాలా జలసీగా ఫీల్ అయ్యి మినిటే ముద్దు పెడతాడు. నీకు నేనేమవుతాను జాను అని చెప్పి అడిగితే జాను వచ్చి నువ్వు నాకేమవుతావో తెలియదు, కానీ నువ్వు నాకు స్పెషల్ అంటుంది. ఫస్ట్ అది తెలుసుకో, నీ మీద ఎవడు చేతులు వేసినా నేను ఊరుకోను, చేతులు నరికేస్తా అని చెప్పి ఆది చెప్పగా జాను అప్పుడు ఆది తనకు అంత ఇంపార్టెన్స్ ఇస్తూ తనను అంత ప్రేమిస్తూ ఉండటంతో మెల్లగా జాను కూడా నిజంగా ఆదిని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అయితే జాను ఆదిని లవ్ చేస్తున్న విషయం ఆదికి జాను తన బర్త్డే రోజు చెప్పాలనుకుంటుంది. ఆ బర్త్డే రోజు మళ్ళీ జాను ఎక్స్బిఎఫ్ జోయల్ గాడు ఓవర్ గా జానుని టచ్ చేస్తూ ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు. దానికి జాను కూడా హ్యాపీగానే ఉంటుంది. వాళ్ళని చూసిన ఆది మాత్రం తట్టుకోలేకపోతూ ఉంటాడు. పక్కకు వెళ్లి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఆది దగ్గరకు జాను ఫ్రెండ్ దివ్య వస్తుంది. ఏమైంది ఆది అని చెప్పి అడిగితే ఆది వచ్చి అసలు ఏంది వాడు తనని ఎట్లా టచ్ చేస్తున్నాడు చూసావుగా. జాను కూడా హ్యాపీగానే ఉంది. అంత మాత్రానికి జాను నాతో ఎందుకు తిరుగుతుంది, నన్నెందుకు బాధ పెట్టాలనుకుంటుంది అని చెప్పి
చెప్పి ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటే జాను ఫ్రెండ్ దివ్య వచ్చి నువ్వు ఇంత ఫీల్ అవ్వకు ఆది, జానుకి ఈ రిలేషన్షిప్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, తనకు ఈ లవ్ అంటే ఒక జోక్ అంతే అని చెప్పి చెప్పగానే ఆది డీలా పడిపోతాడు. అప్పుడు ఆదిని కన్సోల్ చేయడానికి దివ్య ఆదికి సడన్ గా లిప్ లాక్ ఇస్తుంది. అప్పుడే ఈ లిప్ లాక్ సీన్ ని జాను చూస్తుంది. ఇంకా జాను రియాక్షన్ చూడు, ఆది జానుకు అసలు ఏం జరిగింది అక్కడ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా వినిపించుకోకుండా ఆదిని గెట్ అవుట్ అంటుంది. ఇంకెప్పుడు నాకు కనిపించకు అని ఆది దగ్గర ఉన్న తన కార్ ని తిరిగిచ్చేయమని అంటుంది. అలాగే పార్టీలో అందరూ చూస్తూ ఉంటే జాను కోపంలో ఆది వేసుకున్న బట్టలు కూడా నేనే కొనిచ్చాను, అవి కూడా విప్పి ఇచ్చేసి వెళ్ళు అని చెప్పి అంటుంది. అందరి ముందు అవమానంతో బట్టలు కూడా విప్పేసి ఆది చెడ్డీ మీద ఆ రాత్రి బాధలో అరుస్తూ అలాగే ఇంటికి వచ్చేస్తాడు. కట్ చేస్తే తర్వాత జాను బాధపడుతూ ఉంటుంది. జానుకి ఆదియే గుర్తుకు వస్తూ ఉంటాడు, కానీ అంతే కోపంగా ఉంటుంది ఆది మీద అలాగే తన ఫ్రెండ్ దివ్య మీద. జాను అమ్మ నాన్న జానును చూసి కంగారు పడుతూ ఉంటారు. ఈ జోయల్ మళ్ళీ జాను దగ్గరికి వచ్చి అడ్వాంటేజ్ తీసుకొని జానును పబ్బుకి తీసుకెళ్తాడు. కానీ జోయల్ తో మునుపటిలాగా సరదాగా జాను ఉండలేకపోతుంది. జానుకి ఆదియే గుర్తుకు వస్తూ ఉంటాడు. అప్పుడు జాను దగ్గరికి దివ్య వస్తుంది. దివ్య జానుతో అక్కడ ఆ రోజు ఏం జరిగిందో చెప్తుంది. అప్పుడు జాను ఇంకా ఎక్కువ బాధపడుతుంది. జాను అమ్మ జానుతో నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఆదిని ప్రేమించినందుక లేకుంటే ఆదిని అవమానించినందుక అని చెప్పి అడిగితే జాను ఆదిని ప్రేమిస్తున్నది నిజమని అవమానించినందుకే ఈ బాధంతా అని చెప్పి రియలైజ్ అవుతుంది. మళ్ళీ ఆదిని వెతుక్కుంటూ జాను వస్తుంది. కానీ ఇక్కడ జానుకి ఆది కనిపించడు. కాల్స్ కి గానీ మెసేజ్లకు గానీ ఆది నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. అయినా జాను ఆది కోసం వెతుకుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆది తనకు ఆ రాత్రి జాను అందరి ముందు బట్టలిప్పించి అవమానించిన రోజు నుండి ఫుల్ గా ఏడుస్తూ ఉంటాడు. నీ బాధకు నీకు ఈ రోజు జరిగిన అవమానానికి కారణం నువ్వే అని చెప్పి తనకు తాను చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటాడు. జాను ఇచ్చిన బట్టలన్నీ తీసుకెళ్లి పిచ్చోడికి ఇస్తాడు. ఆది ఇలా డిప్రెసివ్ గా బిహేవ్ చేస్తూ ఉండటం ఆది అమ్మ నాన్న గమనిస్తూనే ఉంటారు. ఇలా ఉండలేక ఒక రోజు ఆది తన నాన్నని అడిగి నాన్న చికెన్ షాప్ లోనే పని చేస్తూ జాను చేసిన అవమానం గుర్తొచ్చినప్పుడల్లా కోపం వచ్చి తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి మ్యూజిక్ వింటూ కూల్ అవుతూ మళ్ళీ బాధపడుతూ ఉంటాడు. ఆదిని ఇలా చూసి ఆది నాన్న వచ్చి జీవితంలో ఎప్పుడు ఏమవుతుందో తెలియదురా, కానీ మనం అన్నిటికీ రెడీగా ఉండాలి, పైసలుంటేనే మన లైఫ్ బాగుంటుంది, ఈ టెన్షన్స్ అన్ని వదిలేసి కెరీర్ మీద ఫోకస్ పెట్టు, డబ్బులు సంపాదించు అని చెప్పి మోటివేట్ చేస్తాడు. ఆది ఫ్రెండ్స్ ఏమో జాను మీద రివెంజ్ తీర్చుకుందాం పదా అని చెప్పి నీతో మేమొస్తామని దాని అంతు చూద్దామని అంటే ఆది నాకు కూడా రివెంజ్ తీర్చుకోవాలనే ఉంది, కానీ తిట్టో కొట్టో కాదు, మనం అంటే ఏంటో చూపియాలి, మన ఇజ్జత్ని నిలబెట్టుకోవాలని చెప్పి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని ఎమోషనల్ గా మాట్లాడతాడు. కట్ చేస్తే జాన్వికి ఆది ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. ఆది డీజేగా తన కెరీర్ మీద ఫోకస్ చేసి తన ఓన్ మ్యూజిక్ ని క్రియేట్ చేస్తూ షోస్ లో కాన్సర్ట్ లో పబ్ లో మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే జాను ఆది దగ్గరికి వెళ్లి ఆదిని కలుస్తుంది. అప్పుడు జానుని చూసిన ఆది జానుతో కోపంగా మాట్లాడతాడు. నా లైఫ్ లో నాకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇప్పుడు నువ్వు నా లైఫ్ లో లేవు, నువ్వు నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు. జాను సారీ చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది. తర్వాత రోజు డైరెక్ట్ గా జాను ఆది ఇంటికే వస్తుంది. నేను నీతోనే ఉంటా ఆది అని చెప్పి వదలకుండా ఉండేసరికి ఆది వచ్చి జానుని చికెన్ షాప్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆది చికెన్ కొడుతూ ఉంటే ఆ స్మెల్ కి మాంసం అంటే పడని జాను అక్కడ కూర్చొని ఉండలేకపోతుంది, కానీ ఆది కోసం ఉంటుంది. తర్వాత ఇంటికి వచ్చాక ఆదితో నువ్వు నాకు కావాలి ఆది, నన్ను క్షమించలేవా అని చెప్పి నీతో ఉండాలనుకుంటున్నా అని చెప్పి చెప్తే ఆది వచ్చి నువ్వు నాతో ఉండాలంటే నా లైఫ్ ఏంటో తెలుసుకో, నా లైఫ్ ని బ్రతకడానికి ట్రై చేయని చెప్పి అంటాడు. అంతే నెక్స్ట్ డే నుంచి జాను ఆది లైఫ్ లో బ్రతకడానికి తన రిచ్ లైఫ్ ని వదిలేసి వస్తుంది. ఆది ఇంట్లో ఆదితో ఆది అమ్మ నాన్నతో ఆ లైఫ్ ని బ్రతకడానికి ట్రై చేస్తుంది. అలాగే మాంసం అంటే పడని జాను ఆది కోసం మటన్ బిర్యానీ చేస్తుంది. అప్పుడు ఆది ఆ మటన్ బిర్యానీ తినను అని చెప్తే ఇన్ని రోజులు నీతో మంచిగా ఉంటున్నాను కదా, నా ప్రేమ నీకు అర్థం కావట్లేదా అని చెప్పి జాను అడుగుతుంది. మళ్ళీ నువ్వు ఇక్కడ ఉండలేవు, నీకు నచ్చినట్లు ఏవేవో చేస్తున్నావు కానీ నువ్వు ఇక్కడ ఉండలేవు, నాకు నీకు సెట్ కాదని చెప్పి జానుని ఆది ఇగ్నోర్ చేస్తాడు. జాను ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. జాను నిజంగా ఆదిని
ప్రేమించడం వలన ఆది కూడా జాను ప్రేమను ఫీల్ అవుతాడు. ఆది అమ్మా నాన్నలు కూడా ఆ పిల్లకి సారీ చెప్పరా, అలా ఏడుస్తూ వెళ్ళిపోకూడదు అని చెప్తారు. దాంతో ఆది జాను దగ్గరికి జాను ఇంటికి వస్తాడు. కానీ ఆదికి ఆ ఇంట్లో తనకు జరిగిన అవమానం, జాను తనతో ప్రవర్తించిన తీరే గుర్తుకు వస్తూ ఉంటాయి. అయినా లోపలికి జాను దగ్గరికి వచ్చి జానుకి సారీ చెప్తాడు. జాను వచ్చి మనం మన మధ్య ఏ ప్రాబ్లం వచ్చినా దానిని ఫిక్స్ చేసుకోవాలి, అలా ఫిక్స్ చేయడానికి నేను రెడీ, మరి నువ్వు రెడీనా అని చెప్పి అడిగితే దానికి ఎస్ అని ఆది చెప్తుంటాడు. కానీ జానుతో ప్రేమగా ఉంటాడు. కానీ ఆదికి మాత్రం మైండ్ లో ఆ జరిగిన అవమానమే తిరుగుతూ ఉంటుంది. తర్వాత జాను వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అవుతారు. అంటే జాను పేరెంట్స్ పెళ్లి చేసుకోకుండానే ఇన్నాళ్ళు ప్రేమించుకుంటూ బ్రతికేశారు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అనుకుంటారు. దానికి జాను పెళ్లి పార్టీని అరేంజ్ చేస్తుంది. అలాగే జాను ఆ పార్టీలోనే ఆదికి మ్యారేజ్ ప్రపోజ్ చేద్దాం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. జాను ఆదిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతుంది. పార్టీకి రమ్మని ఆదికి 1,00,000 రూపాయల సూట్ కొనిస్తుంది. కానీ ఆది ఆ సూట్ కాదనుకొని తను కొనుక్కున్న సూట్ ని వేసుకొని పార్టీకి వస్తాడు. ఆ పార్టీకి జాను ఫ్రెండ్స్ మరియు ఎక్స్ లవర్ జోయల్ కూడా వస్తారు. ఆ పార్టీలో అందరి ముందు జాను ఆదికి నీల్ డౌన్ చేసి అవమానించిన దానికి సారీ అడుగుతూ అలాగే నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పి రింగ్ తో ప్రపోజ్ చేస్తుంది. ఆది కొంచెం తడబడుతూనే ఓకే చెప్తాడు. జాను అమ్మయ్య సెట్ అయిపోయింది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే మళ్ళీ ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. జాను ఆదిని మ్యారేజ్ చేసుకుంటా అనడం ఎక్స్ లవర్ జోయల్ కి నచ్చక గొడవ చేయడానికి మళ్ళీ ఆదిని గెలుకుతాడు. అంతే, ఈసారి ఆది ఊకోడు, వెళ్ళి జోయల్ ని కొడతాడు. జాను ఫ్రెండ్స్ కి ఆది ఫ్రెండ్స్ కి ఫైట్ జరుగుతుంది. అప్పుడు ఆది జానుని నీ ఫ్రెండ్స్ ఏంటో నీ లైఫ్ ఏంటో నువ్వేంటో నాకు అసలు అర్థం కావట్లేదు జాను అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. కానీ ఆది తను ఏం చేస్తున్నాడో, జాను విషయంలో జానుతో ఉండాలా లేదంటే వెళ్ళాలా అని అర్థం కాని పరిస్థితిలో ఎమోషనల్ గా బాధపడుతూ ఉంటాడు. అలా ఆలోచించుకొని ఆది అప్పుడు జాను దగ్గరికి వచ్చి నువ్వంటే నాకు చాలా ఇష్టం జాను, కానీ నీతో నేను ఉండలేకపోతున్నా. నా ప్రాబ్లం నీ ఫ్రెండ్సో లేక మరొకటో కాదు, ఇంతకు ముందు నువ్వే నా ప్రపంచం, కానీ ఇప్పుడు నా తర్వాతే ఏదైనా అనిపిస్తుందని చెప్పి చెప్తాడు. జాను వచ్చి మనం దీన్ని సెట్ చేసుకుందాం కానీ బ్రేకప్ మాత్రం వద్దు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. కానీ ఆది మనం దూరంగానే ఉందాం అని చెప్పి అంటాడు. అప్పుడు జాను నువ్వెందుకు ఇలా మారిపోయావు ఆది అని చెప్పి అంటే నువ్వే మార్చేసావు జాను అని చెప్పి ఎమోషనల్ గా ఆది వెళ్ళిపోతాడు. కట్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత జాను తను అనుకున్న స్టడీస్ ని టర్కీలో కంటిన్యూ చేస్తూ ఆదితో తన లైఫ్ లో జరిగిన మెమోరీస్ ని తలుచుకుంటూ లవ్ లో మూవ్ ఆన్ అయి హ్యాపీగా బ్రతికేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఆది కూడా జానుతో ప్రేమ విషయంలో మూవ్ ఆన్ అవుతాడు. కెరీర్ లో సక్సెస్ఫుల్ అవుతాడు. ఒక ఫేమస్ డీజే అవుతాడు. గట్టిగా డబ్బులు కూడా సంపాదిస్తూ ఉంటాడు. అంతటితో మూవీ ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.